హలో ఫ్రెండ్స్, ఫార్మా అండ్ బయోటెక్నాలజీ సెక్టర్లో స్టెరాయిడ్ ఏపీఐస్, కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ సిడిఎంఓ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తున్న సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 24th మండే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 27th థర్స్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. ఇక అలాట్మెంట్ ఆగస్ట్ 28th ఎక్స్పెక్టెడ్ ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో సెప్టెంబర్ 1st అయితే లిస్టింగ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 938 రూపీస్ నుంచి 988 రూపీస్ వరకు ఉందండి. ఒక లాట్లో 15 షేర్స్ అయితే ఉన్నాయి. ఇది టోటల్ ఇష్యూ సైజ్ అరౌండ్ 1757 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇందులో ఫ్రెష్ ఇష్యూ అరౌండ్ 150 crores ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూగా ఉంటే రిమైనింగ్ 1607 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్గా ఉందండి. అంటే ఓఎఫ్ఎస్ పోర్షన్ అయితే చాలా పెద్దదిగా ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది అన్ని ఐపీఓ లాగానే సేమ్ క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిటైలర్స్కి 35% అయితే ఇచ్చారండి. సో 35% అనేసరికి కాంపిటీషన్ మోడరేట్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ ఒక ఫార్మాసిటికల్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ అండి. కంపెనీ మెయిన్లీ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, ఏపీఐస్, సిడిఎంఓ సర్వీసెస్ అండ్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ ప్రోడక్ట్స్ మీద అయితే ఫోకస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫార్మా కంపెనీస్ మెడిసిన్స్ తయారు చేయడానికి అవసరమైన కీ డ్రగ్ ఇంగ్రీడియంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. దాంతోపాటు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సిడిఎంఓ సర్వీసెస్, ఫెర్మెంటేషన్ బేస్డ్ ప్రొడక్ట్స్, కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్, డబుల్ ఛాంబర్ ఇంజెక్టబుల్ ఫార్మేట్స్, బయోటెక్నాలజీ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి సెగ్మెంట్స్లో కూడా ఈ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా కీ స్ట్రైటింగ్ మెటీరియల్స్ని ఇన్ హౌసింగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల రా మెటీరియల్స్ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి, కాస్ట్ కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రెవెన్యూ ఈ కంపెనీకి 566.5 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 23.5 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. 2024లో రెవెన్యూ 716.2 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 100.1 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. 2025లో రెవెన్యూ అరౌండ్ 751.6 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 96.8 crores ఆఫ్ రూపీస్గా ఉంది. అలాగే ఫైనల్గా 2026లో రెవెన్యూ ఈ కంపెనీకి 869.1 crore ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 109.9 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అంటే రెవెన్యూ 566 crores నుంచి 869 crores వరకు అయితే పెరిగిందండి. 2024లో ప్రాఫిట్ స్ట్రాంగ్ జంప్ అయితే ఇచ్చింది. 25లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంచెం తగ్గిన 26లో మళ్ళీ 109 crores దగ్గరికి ఇంప్రూవ్ అయితే అయిందనమాట. ఇక కీ ఫైనాన్షియల్ రేషియోస్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఓఈ అరౌండ్ 11.2% గాను, ఆర్ఓసిఈ అరౌండ్ 11.6% గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అరౌండ్ 12.6% గాను, ఈబిఐటిడిఏ మార్జిన్ అరౌండ్ 26.6%గా అయితే ఉందండి. డెప్ట్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. 25లో టోటల్ బారోయింగ్స్ అరౌండ్ 541 crores ఆఫ్ రూపీస్ ఉండగా 26లో అరౌండ్ 388 crores ఆఫ్ రూపీస్కి అయితే తగ్గిందనమాట. అంటే బ్యాలెన్స్ షీట్ సైడ్లో డెప్ట్ రిడక్షన్ అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఐపీఓకి మనం అప్లై చేయడానికి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 988 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 15 షేర్స్ ఉన్నాయి కాబట్టి 988 into 15 = 14,820 రూపీస్ అయితే మనం మినిమం అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూకి కొంత మనీ అయితే వీళ్ళు అలొకేట్ చేశారు కదండి. అందులో కొంత భాగం అంటే 112.5 crores ఆఫ్ రూపీస్ ఎగ్జిస్టింగ్ బారోయింగ్ రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిసెస్ మనం చెక్ చేసుకున్నట్లయితే పిఈ రేషియో ఫైనాన్షియల్ ఇయర్ 2026 ప్రీ ఐపీఓ ఈపీఎస్ అరౌండ్ 17.82 రూపీస్ దగ్గర ఉందండి. సో అప్పర్ బ్యాండ్ 988 దగ్గర మనం చెక్ చేసుకున్నట్లయితే పిఈ రఫ్లీ 55.4 టైమ్స్ అయితే మనకు వస్తుంది అనమాట. ఇక పీబీ రేషియో మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో నెట్ అసెట్ వాల్యూ అరౌండ్ 184.69 పర్ షేర్ ఉంటే అప్పర్ బ్యాండ్ 988తో కంపేర్ చేసాం అనుకోండి మనం ప్రైస్ టు బుక్ అంటే పీవీ రఫ్లీ రేషియో 5.35 టైమ్స్ దగ్గర అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ మనం చూసుకున్నట్లయితే కంపెనీ డిస్క్లోజ్డ్ పీర్ గ్రూప్స్లో కాన్కర్డ్ బయోటెక్ పిఈ అరౌండ్ 38.6 టైమ్స్ గాను, అలాగే కొహాన్స్ లైఫ్ సైన్సెస్ అరౌండ్ 42.3 టైమ్స్ గాను, దివీస్ ల్యాబొరేటరీస్ అరౌండ్ 77.9 టైమ్స్ గాను, అలాగే లారస్ ల్యాబ్స్ అరౌండ్ 152.9 టైమ్స్ గా అయితే ఉందండి. సో సెంబయోటెక్ పిఈ అరౌండ్ 55 టైమ్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా. అంటే కాన్కార్డ్ బయోటెక్ కోహాన్స్ కంటే ప్రీమియం వాల్యుయేషన్ లో ఉంది, కానీ దివీస్ ల్యాబొరేటరీస్ అండ్ లారస్ ల్యాబ్స్ వాల్యుయేషన్ మల్టిపుల్స్ కంటే కొంచెం లోవర్ గా ఉందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి అండి. జిఎంపి ఆగస్ట్ 19th ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ప్రజెంట్ అయితే 0 రూపీస్ గా ఉందండి. ఇంకా ట్రెండ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అయితే మనం జిఎంపి మీద పూర్తిగా ఇప్పుడే ఆధారపడి డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చివరి వరకు వెయిట్ చేసి జిఎంపి పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఐపీఓకి అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే స్టెరాయిడ్ ఏపీఐస్ అండ్ కొరికోస్ట్రైడ్ సెగ్మెంట్ లో స్పెషలైజ్డ్ బిజినెస్ మోడల్ అయితే ఉందండి. ఫార్మా ప్లస్ బయోటెక్నాలజీలో సెక్టర్ లాంగ్ టర్మ్ డిమాండ్ స్టోరీ సపోర్టివ్ గా ఉంది. రెవెన్యూ 23 నుంచి 26 వరకు స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించిందండి. అలాగే ఈబీఐటీడీఏ మార్జిన్స్ హెల్తీ రేంజ్ లో ఉన్నాయి. 2026లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ తిరిగి మళ్ళీ ఇంప్రూవ్ అయింది. డెప్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025తో కంపేర్ చేస్తే 26లో అయితే తగ్గిందని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ సప్లై చైన్ కంట్రోల్ అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. సిడిఎంఓ బయోటెక్నాలజీ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ వంటి న్యూ సెగ్మెంట్స్ ఫ్యూచర్ గ్రోత్ అయితే డ్రైవర్ కావచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకి ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే మనీ చాలా తక్కువ ఉంది, కానీ ఓఎఫ్ఎస్ ద్వారా వచ్చే పోర్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఫార్మా బిజినెస్లో యుఎస్ఎఫ్డిఏ, యుయు, జిఎంపి అండ్ ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్ చాలా క్రిటికల్గా ఉంటాయండి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో రెగ్యులేటరీ అబ్జర్వేషన్స్ లేదా కంప్లైంట్స్ ఇష్యూ వస్తే బిజినెస్ మీద అయితే అది ఇంపాక్ట్ అవ్వచ్చు. ఏపీఐ ప్రైజెస్, రా మెటీరియల్ కాస్ట్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ మార్జిన్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే రెవెన్యూ పెరుగుతున్నప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ అయితే కన్సిస్టెంట్గా లేదు. ఇది మనం జాగ్రత్తగా మానిటరింగ్ చేయాల్సిన విషయం అనమాట. కంపెనీ వాల్యుయేషన్ అరౌండ్ 55 టైమ్స్ పిఈ దగ్గర ఉండడం వల్ల ఐపీఓ క్లియర్లీ చీప్ అని అయితే మనం చెప్పలేము అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే ప్రజెంట్ జిఎంపి 0 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి చివరి వరకు మనం జిఎంపి ట్రెండ్, అలాగే క్యూఐబి స్టేటస్, రిటైల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకుని ఎండింగ్లోనే దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం అనేది మంచిదండి. ప్రస్తుతానికి అయితే అగ్రెసివ్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసే ఐపీఓ టైప్ అయితే ఇది కాదని మనకి అనిపిస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం మీరు చూసినట్లయితే లాంగ్ టర్మ్ యాంగిల్లో బిజినెస్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. స్పెషలైజ్డ్ స్టెరాయిడ్ ఏపీఐస్ ప్రెజెన్స్ అయితే ఉంది. రెవెన్యూ గ్రోత్, హెల్దీ ఆపరేటింగ్ మార్జిన్స్, ఇంప్రూవింగ్ డెప్ట్ పొజిషను, అలాగే సిడిఎంఓ అండ్ బయోటెక్నాలజీ ఎక్స్పాన్షన్ అయితే ఉందండి. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్గా తీసుకుంటే మనకి నెగిటివ్లో వెరీ లార్జ్ ఓఎఫ్ఎస్ ఉంది, రెగ్యులేటరీ రిస్క్ ఉంది అండ్ ప్రాఫిట్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ 55 టైమ్స్ పిఈ వాల్యుయేషన్ అయితే ఉందండి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన విషయాలు అనమాట. ఇప్పుడు మన గోపి ఫైనాన్స్ తెలుగు ఛానల్ రేటింగ్ చూసుకున్నట్లయితే మన ఛానల్ ఇచ్చే రేటింగ్ బిజినెస్ మోడల్ ఈ ఐపీఓకి 4/5 అండి. అలాగే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ 4/5,
వాల్యుయేషన్స్ జస్ట్ 3/5, లిస్టింగ్ గెయిన్స్ పోర్షన్ అయితే 2/5 అండి. సో ఓవరాల్ గా మన ఛానల్ ఈ ఐపీఓకి ఇచ్చే రేటింగ్ 3/5 అయితే ఇస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం ఛానల్ వ్యక్తిగతం మాత్రమే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా అన్ని విషయాలు చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.